నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. బీహార్ రాజకీయాల్లో ఓ సంచలనం. దాదాపు 9-10 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. తాను ఇక్కడి నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతాను, రాజ్యసభకు నామినేషన్ కూడా ఫైల్ చేశారు. ఇది ఎవరు ఇంత త్వరగా అతను రాజకీయాల నుంచి అంటే యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకొని అటువైపు వెళ్తారని ఎవరు ఊహించలేదు. మరి ఈ నిర్ణయం ఎలా చూడాలి? బీహార్కి కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరు? ఒక 4-5 పేర్లు చర్చలు నడుస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. ఎవరు అయ్యేటువంటి అవకాశం ఉంది? ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కిషోర్ గారు, కిషోర్ తుపాటి. కిషోర్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి బీహార్లో ఒక పెద్ద సంచలన వార్త ఇది. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకంటే నవంబర్లోనే ఎన్నికలు జరిగాయి, 14 అనుకుంటా ఫలితం వచ్చింది. చాలాసార్లు గతంలో అన్నారు నాకు ఇదే చివరి ఎన్నికలు, ఇదే తప్పుకుంటా అని చెప్పి చాలాసార్లు అన్నారు. బట్ ఆయన కూడా కంటిన్యూ అయ్యారు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా నిర్ణయం నితీష్ కుమార్? ఎక్స్పెక్ట్ చేసినామంటే, కాకపోతే ఇంత తొందరగా 3 నెలలకు కూడా అవుతుందని అనుకోవట్లేదు. ఎవరు కూడా అనుకోలేదు. సో ఖచ్చితంగా ఇది ఎక్స్పెక్టెడ్ నిర్ణయమే, డెసిషనే. సో ఒకటి ఏంటంటే, లాస్ట్ టైము కూడా ఇప్పుడు బీజేపీకి ఫస్ట్ నుంచి ఆలోచన చేస్తుంది. పోయినసారి కూడా 43 సీట్లు వచ్చినా కూడా అతను 5 సంవత్సరాలు బీజేపీ ఉన్నది. మధ్యలో ఆయన బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు. బీజేపీకి 74 సీట్లు ఉండి నితీష్ కుమార్కి 43 సీట్లు అయినప్పుడు ఆ రోజే రిజైన్ చేస్తాను అన్నారని కూడా న్యూస్ ఉంది. బీజేపీ అయినా కూడా అతన్ని వారించి ఉండమని చెప్పింది. సో బీజేపీ ఆ విషయంలో చాలా పెద్దన్న పాత్ర పోషించారు. చాలా మెచ్యూర్డ్, సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. 74 సీట్లు ఉన్నా కూడా బీజేపీ కింద లీడర్లు ఎవరు మాట్లాడిండొచ్చేమో, కానీ ఓవరాల్గా ఎక్కడ కూడా బీజేపీ ఆయన్నే కంటిన్యూ చేయమన్నారు. మొన్న కూడా ఆయన లీడర్షిప్లోనే వెళ్ళారు. కానీ ఎక్కడ కూడా బీజేపీ కమిట్ కాలే, మేము 5 ఏళ్ళు ఆయనే సీఎంగా పెడతామని. ఎక్కడ కూడా బీజేపీ చాలా టాక్టికల్గానే మాట్లాడారు మన ఎలక్షన్స్లో. దాన్ని బట్టే మనకు అర్థం కావాలి. ఆయనకు కూడా ఏముందని 21 సంవత్సరాల నుంచి సీఎం ఆయన. ఆల్మోస్ట్ మధ్యలో బారింగ్ ఒక 3-4 నెలలు జితేన్ రామ్ మాంజీ ఉన్నారు. అది తీసేస్తే మిగతా కంటిన్యూస్గా ఆయనే ఉండాడు 2005 నుంచి. ఇంకా ఏముంటుంది? ప్లస్ హెల్త్ ఇష్యూస్ కూడా అంతగా, వయసు మీద పడింది, హెల్త్ కూడా ఆయనకు సహకరించట్లేదు. సో మన ఎలక్షన్స్ ముందు అనుకుంటే చాలా నెగిటివ్ వస్తుందేమో అనుకున్నారు. ఆయన ఉండే క్యాబినెట్లో కూడా అందరు మంత్రులు పేర్లు కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని ప్రశాంత్ కిషోర్ లాంటి కూడా చాలా ఎగతాళి చేసేవాళ్ళు ఎలక్షన్స్ ముందు. సో ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా బీజేపీ ఒక పెద్దన్న పాత్ర ఒక పద్ధతిగా తీసుకుని ఎన్డీఏ ఒక 85% యొక్క సీట్లతోటి మంచి హిస్టారిక్ మ్యాండేట్ తీసుకొని వచ్చారు. సో అలాంటి పరిస్థితుల్లో ఇది ఒక 5 సంవత్సరాలు బీజేపీ ఒక లాంగ్ వెయిటింగ్ కదా. హిందీ బెల్ట్లో బీజేపీకి కావాల్సిన బెల్ట్లో బీజేపీ ఓన్ సీఎం కావాలని కూడా ఉంటుంది. ఎన్నో ఏండ్లు కార్యకర్తలు కూడా 21 సంవత్సరం నుంచి బీజేపీకి మోస్తాను కదా జేడీయూని. ఆ రోజుల్లో కానీ ఇప్పుడు అంతెందుకు 2010లో కూడా బీజేపీకి 91 సీట్స్ వచ్చినాయి. 2010లో ఫస్ట్ టైం ఆయన 5 ఏళ్ల తర్వాత. 2005లో ఫస్ట్ టైం సీఎం అయినారు నితీష్ కుమార్. గత ముందు కూడా 2000 అయినారు, అది ఒక 1 వీక్, అది వేరే విషయం. అలా మ్యాండేట్ తోటి వచ్చింది 2005లో ఫస్ట్ టైం. ఫుల్ మ్యాండేట్ తోటి వచ్చినప్పుడు దాని తర్వాత అప్పుడు ఎక్కువ సీట్లు లేకపోయినా నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత బీజేపీకి కానీ ఇద్దరికి మంచి మ్యాండేట్ వచ్చింది. ఆయనకు 109 సీట్స్ ఏమో వచ్చాయి, బీజేపీకి 91 వచ్చాయి. బీజేపీ స్ట్రైక్ రేట్ వాజ్ బెటర్ ఆల్సో దట్ టైం. అలాంటి స్థితిలో తక్కువ సీట్లు తీసుకుని బీజేపీ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ సీట్లు గెలిచింది. అయినా కూడా మోస్తూనే వచ్చారు నితీష్ కుమార్ని. ఫస్ట్ నుంచి కూడా బీజేపీ మోస్తూనే ఉంది. ఇన్నేళ్ల తర్వాత బీజేపీ కార్యకర్తలకి అందరికి కూడా వాళ్ళకు కూడా రిటర్న్స్ కావాలి, డివిడెండ్స్. ఎప్పుడు వన్ వేగా ఉండకూడదు. ఒక ప్రేమ కూడా వన్ సైడ్ కాదు కదా. ఈసారి సీట్లు కూడా ఎక్కువ వచ్చినట్టున్నాయి. పోయినసారే ఎక్కువ వచ్చినాయి చెప్తున్నా కదా. పోయినసారే బీజేపీకి ఎక్కువ వచ్చినాయి. పోయినసారి నితీష్ కుమార్ 43, బీజేపీకి 74. ఈసారి 89, 85 ఆల్మోస్ట్ ఇద్దరు ఒకే ఈక్వల్గా కంటెస్ట్ చేశారు. అయినా కూడా బీజేపీ స్ట్రైక్ రేట్ ఈస్ ఫార్ బెటర్ దాన్ దట్. బీజేపీ కూడా ఈసారి మంచి కెమిస్ట్రీతో పనిచేశారు. గతంలో చేయలేదని చాలా రూమర్స్ ఉన్నాయి. అంటే బీజేపీ చేయలేదని కాదు, బీజేపీ తరఫుకి అనుకూలంగా చిరాగ్ పాస్వాన్ వచ్చేసి నితీష్ కుమార్ కంటెస్టెడ్ సీట్లలోనే కంటెస్ట్ చేశాడు. సో ఆ ఓట్లు పోయిన దాని కారణంగా జేడీయూకి తక్కువ సీట్లు వచ్చినాయని ప్రచారం చేయడం కూడా మొదలుపెట్టారు. సో అది జరిగింది లాస్ట్ టైము. అది చిరాగ్ పాస్వాన్ బీజేపీ మనిషి ఏం కాదు కదా. బీజేపీ అంటే నీకు నచ్చిందొచ్చు కాబట్టి నేను కంటెస్ట్ చేయలేదు నితీష్ కుమార్కి. వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యాన్ని బీజేపీ ఏం చేయగలుగుతుంది? సో ఆ విధంగా జరిగింది. ఈసారి అలాంటిది ఏం లేకుండా ఫుల్ కెమిస్ట్రీతో పనిచేశారు. అందరూ కూడా హిస్టారికల్ మ్యాండేట్ వచ్చింది. బీజేపీ ఇంత ఎక్కువ సీట్లు ఎప్పుడు రాలే బీజేపీకి కానీ జేడీయూకి కానీ అందరికి కూడా. ఒక హిస్టారికల్గా సీట్లు వచ్చాయి కానీ గతంలో కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ గతంలో వచ్చాయి. ఇప్పుడు అంతా ఒక ఇదిగా ఇన్నేళ్ల తర్వాత 2010లో వచ్చిన సీట్లు ఎక్కువే, కానీ దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక ఇదిగా ఇన్నేళ్ల తర్వాత కూడా యాంటీ ఇన్కంబెన్సీ లేకుండా ఇన్ని సీట్లు రావడం గ్రేట్. సరే, ఇప్పుడు
అతను రాజ్యసభకి వెళ్తున్నారు, అతని కొడుకుని డిప్యూటీ సీఎంగా చేయడానికి ఆల్మోస్ట్ నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఎవరు? నిశాంత్ కుమార్. ఎస్ ఎస్ బహుశా ఆ హామీ మీదనే తప్పుకున్నారేమో తెలియదు. సరే, ఏదైనా కానీ ఆయన కొడుకు డిప్యూటీ సీఎం కావడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్గానే కనబడుతుంది. సీఎం ఎవరు, కొత్త సీఎం ఎవరు అనే దానికి వచ్చేసరికి ఒక 3-4 పేర్లు కనబడుతున్నాయి. నిజానికి బీజేపీని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక విషయంలో కానీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక చాలా నెలలు టైం తీసుకున్నారు. నితిన్ నబీన్ అక్కడి నుంచే తీసుకున్నారు. ఇంకా సీఎం ఎంపికలో ఇంకా చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఒక పట్టాన అర్థం కాదు వాళ్ళు స్టాటిస్టిక్స్ ఏవి కూడా. ఇప్పుడు విజయ్ సిన్హా పేరు వినబడుతోంది, విజయ్ కుమార్ చౌదరి, సామ్రాట్ చౌదరి, తర్వాత అశోక్ చౌదరి, ఇట్లా ఒక 4-5 పేర్లు వినబడుతున్నాయి. ఈ 4-5గురిలో ఎవరికైనా అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే సర్ప్రైజ్ ప్యాకేజ్ ఎవరు ఊహించినటువంటి పేరు ఏదో కొత్తగా తెర మీదకి వస్తుందా? బీజేపీలో మనం ఇప్పుడు ఈరోజు దాకా కొత్తగా చూడట్లేదు. మనము ఎప్పుడైనా కూడా ఒక సర్ప్రైజ్ అయితే ఉంటుంది అందరికి కూడా, ఎవరు ఊహించనే ట్విస్టే ఉంటుంది అంతవరకు మనం. కాబట్టి నేను కూడా ఏదో ఒక పేరు చెప్పే సాహసం చేయలేను బీజేపీలో. కాబట్టి నితిన్ నవీన్ అవుతాడని ఎవరైనా అనుకున్నారా? లేకపోతే భజన్ లాల్ శర్మ అవుతాడని ఎవరైనా అనుకున్నారా? మోహన్ యాదవ్ అవుతాడని ఎవరైనా అనుకున్నారా? సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అవుతాడని ఎవరైనా అనుకున్నారా? లాట్ మెనీ ఎనీ సర్ప్రైజెస్. కాకపోతే బీజేపీ ఈసారి ఏం ఆలోచిస్తుందంటే, బీహార్లో బీజేపీ ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ బిల్డ్ చేయాలి. ఇప్పుడు దాకా అది లేదు, నితీష్ కుమార్ చట్రంలోనే ఉండిపోయింది, షాడోలో ఉండిపోయింది. సో దాన్ని మార్చగలిగే నాయకుడిని తీసుకొని వస్తారని నేను అనుకుంటాను. ఇదేదో ఇప్పుడు రాజస్థాన్ అనుకోండి, ఎప్పటి నుంచో అది బీజేపీ ఒక 5 ఏళ్ళు ఉండేది, కాంగ్రెస్ 5 సంవత్సరాలు. ఎవ్రీ 5 years దెర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ ద గవర్నమెంట్. వసుంధరాజే ఉండే, ఎవరున్నా ఆ ప్లేస్లో నేను నిలబడినా, ఇంకొకరు నిలబడినా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ గవర్నమెంట్ చేతిలో ఇచ్చేదానికి ఎవరైతే ఏమి లీడరు. ఇక్కడ అలా కాదు కదా. బీజేపీకి ఫస్ట్ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి బీహార్లో చాలా, ఇప్పుడు పార్లమెంట్ సీట్లు కూడా గతంలో అయితే 2019లో 39 సీట్స్ వచ్చాయి. బీజేపీ అండ్ జేడీయూ టుగెదర్ అవుట్ ఆఫ్ 40. సీఎం ఇప్పుడు కాల ఏమిటి సీఎం ఇప్పుడు కాలే, పార్లమెంట్ చెప్తున్నాను. పార్లమెంట్లో 40-39 సీట్లు వచ్చాయి. సో బీజేపీకి చాలా ఇది. ఒకసారి నితీష్ కుమార్ బయటికి వెళ్ళిపోయినప్పుడు కూడా 2014లో మోదీ గారు ఫస్ట్ టైం పీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ అయినప్పుడు నితీష్ కుమార్ అలిగి వెళ్ళిపోయారు కదా, అప్పుడు యాక్సెప్ట్ చేయనని చెప్పేసి మోదీ గారిని. అలాంటి స్థితిలో కూడా బీజేపీ అండ్ అలయన్సెస్ 31 సీట్స్ వచ్చాయి పార్టీలో. నితీష్ కుమార్ వాజ్ రూటెడ్ అవుట్. 2 ఎంపీ సీట్లే నితీష్ కుమార్కి అప్పుడు. బీజేపీకి 22 వచ్చాయి, ఎల్జేపీకి 6 సీట్స్ వచ్చాయి. టోటల్ 31 సీట్స్ బీజేపీ అండ్ అలయన్స్ అవుట్ ఆఫ్ 40. అంటే వితౌట్ నితీష్ కుమార్ ఆల్సో బీజేపీ గా 31 సీట్స్ అప్పుడు 2014లో. 19లో 39 సీట్లు వచ్చాయి ఇద్దరికి. 17 బీజేపీ గెలిచింది, 17 సీట్లు నిలబడితే. సో ప్రెజెన్స్ ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంది. ప్రజలు యాక్సెప్టబిలిటీ ఉంది అక్కడ. కాకపోతే బీజేపీకి అలాంటి లీడర్షిప్ లేరు, సరైన నాయకుడు ఫేస్ కనపడలేదు. చాలాసార్లు ప్రయత్నాలు చేశారు. నిత్యానంద రాయ్, అతను యాదవ్ కమ్యూనిటీ, అతను ఈరోజు ఇప్పుడు కూడా చాలా సంవత్సరాల నుంచి ఎంఓఎస్ హోమ్గా పనిచేస్తున్నారు అమిత్ షా గారి కింద. సో ఇవన్నీ కూడా చేస్తున్నారు. దే ట్రైన్ టు గ్రూమ్ హిమ్. బట్ ప్రాబ్లమ్ విత్ దిస్ ఈస్ ఇక సరైన సెట్ కాల. ఇప్పుడు కొన్ని స్టేట్స్లో బీజేపీగా లీడర్షిప్ క్రైసిస్ ఉంది కదా కొన్ని చోట్లల్లో. ఆ ప్రాబ్లమ్ అక్కడ బీహార్లో కూడా ఉంది, ఏపీలో కూడా అదే కదా ప్రాబ్లం. సో ఎక్కడెక్కడ ఉందో దాన్ని బీజేపీ సరి చేసుకోగలిగితే అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. సో ప్రజల్లో యాక్సెప్టబిలిటీ ఉంది. కాబట్టి బీజేపీ ఈసారి ఒక అసర్టివ్ సీఎంని ఇస్తుందని మాత్రం అనుకుంటున్నాను. మిగతా చోట్ల అలా కాకుండా, మిగతా చోట్ల ఇప్పుడు ఒరిస్సాలో గెలిచారు, అక్కడేమి అసర్షన్ అవసరం లేదు. ఆల్రెడీ అక్కడ నవీన్ పట్నాయక్ ఈజ్ అన్ ద వర్జ్ ఆఫ్ క్లోజర్. ఆయన లాస్ట్ ఎలక్షన్ ఆయన కూడా హెల్త్ బాగాలేదు. సో అది బీజేడీ ఎలా ఉంటుందో, కాంగ్రెస్ ఆల్రెడీ ఏం పెద్దగా లేదు, అక్కడ పెద్ద థ్రెట్ లేదు. ఇక్కడ బీజేపీ ఒక పెద్దన్న పాత్ర పోషించడానికి మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా బీజేపీ నాయకుడు స్ట్రాంగ్ ఉండాలి. సీఎం క్యాండిడేట్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఒక రకమైన ప్రజల్ని ఒక ఇచ్చేసి, ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ లాగా కావచ్చు, ఒక యోగి ఆదిత్యనాథ్ లాగా కావచ్చు, ఒక శివరాజ్ సింగ్ చౌహాన్ లాగా కావచ్చు, అలాంటి అసర్టివ్ లీడర్ కావాలి. సో అలాంటి వ్యక్తి కోసం ఎతుకుతారు అనుకుంటాను. అలాంటి వ్యక్తి వాళ్ళకి ఆల్రెడీ ఉండొచ్చు మనసులో. ఖచ్చితంగా సర్ప్రైజ్ ప్యాక్. నితిన్ నవీన్ అధ్యక్షుడు అయ్యేదాకా ఎవరికి తెలుసండి. నాకుండే న్యూస్ ఏంటంటే, మన ఎవరో ఎలక్షన్స్లో, బీహార్ ఎలక్షన్స్లో పోయి ఆయన ఇంట్లో 10 రోజులు ఎలక్షన్లో పనిచేసి వచ్చారు ఆయనతో పాటు. ఆయన హైయెస్ట్ అంబిషన్ వాజ్ టు బికమ్ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ అంట. నేను రాష్ట్ర అధ్యక్షుడు అయితే బాగుండని ఆయన కోరిక అంట. నితిన్ నవీన్ గారు. అలాంటి ఆయన జాతీయ అధ్యక్షులు అయినారు. మరి ఎవరు ఆయన కూడా ఊహించలే. సో అతని అంబిషన్ అదే ఉన్నదంట. ఇమీడియట్గా అధ్యక్షుడు ఇస్తే బాగానే ఉండు అనే ఫీలింగ్లో.
ఆయన జాతీయ అధ్యక్షుడు డైరెక్ట్ ఇచ్చారు. ఎందుకంటే డెలివర్డ్ ఇట్. ఛత్తీస్గఢ్ ప్రభారిగా కావచ్చు. నాకుండే న్యూస్ ఏంటి అంటే బీహార్లో మన 243 సీట్లు ఉంటే 120 సీట్లు ఈయన బేసిస్ ఈయన ఫీడ్బ్యాక్ తోటి అమిత్ షా గారు నడిపారని విని తర్వాత తెలుస్తున్నాయి, ముందు తెలియలా. గ్రౌండ్లో చేశారు అంత జరిగింది. ఆ తర్వాత బయటకు వస్తున్నాయి న్యూస్లో. 120 సీట్స్లో ఆయన ఏం చెప్పిందో జరిగిందంట. అంటే ఎలా ఆయన ఫీడ్బ్యాక్ అనుకునేవాడు అమిత్ షా గారు, ఎలా ఉంది పరిస్థితి. ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ కూడా ఎత్తుకుంటే ఛత్తీస్గఢ్లో అందరూ ఆల్ పోల్స్టర్స్ చూడండి బీజేపీ ఓడిపోతుందని చెప్పారు. భూపేష్ బఘేల్ స్ట్రాంగ్ సీఎం కాంగ్రెస్లో, అసలు తనకి యాంటీ ఇన్కంబెన్సీ లేదు, బీజేపీ ఓడిపోరాదు, మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ విల్ రైట్ ఇన్ ద గవర్నమెంట్. కానీ నితిన్ నవీన్ అనే వ్యక్తి ఒక్కరే బీజేపీలో అమిత్ షా గారికి సోర్సెస్ ద్వారా ఆయన ఒక్కడే కరెక్ట్గా వస్తుందని చెప్పాడంట. హీ వాజ్ ద ప్రభారీ దేర్. ఇలాంటివి ఉంటాయి. సో ఆ మెరిట్ని కూడా బీజేపీ ఎంకరేజ్ చేసి. కానీ ఒక్కటైతే అనిపిస్తుంది, అంటే వచ్చే సీఎం డెఫినెట్గా బీజేపీ పార్టీ నుంచే ఉంటారు అనేది మాత్రం చాలా 100%. అందులో ఏం పెద్దగా ఏం లేదు, సందిగ్ధత లేదు. ఎవరు అనేది అంటే ఇప్పుడు సమ్రాట్ చౌదరి పేరు తీసుకుంటే అతను ఓబీసీ లీడర్ అని చెప్తున్నారు. కొయిరీ కమ్యూనిటీ చాలా అగ్రెసివ్ పొలిటికల్ స్టైల్ అని చెప్తున్నారు. కాకపోతే అతనికి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకుముందు వేరే పార్టీల నుంచి వచ్చాడు. జేడీయూలో ఉన్నాడు కొంతకాలము, ఆర్జేడీలో కూడా పనిచేసి వచ్చినట్టున్నాడు. బహుశా మొదటి నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళు అతను అపోజ్ చేస్తే చేయొచ్చు. అట్లేం ఉండదండి. హిమంత్ బిశ్వ శర్మ నుంచి వచ్చాడు, కాంగ్రెస్ నుంచి వచ్చాడు. సర్బానంద్ సోనోవాల్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఏజీపీ నుంచి వచ్చాడు. మరి వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేయట్లేదా? సో నథింగ్ లైక్ దట్, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. అక్కడ ఈక్వేషన్ చూస్తారు, లోకల్ పరిస్థితి ఏంది, ఏముంది, ఎట్లా ఉంది, ఈయనేమన్నా గెటలాంగ్ అవ్వగలుగుతాడా, ఏ కమ్యూనిటీ. యాక్చువల్లీ నాకుండే న్యూస్ కూడా ఏదన్నా దళిత్కు సీఎం ఇస్తారని తెలియదు అక్కడ. ఎవరున్నారు ఆ కేటగిరీలో? మేబీ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నారు కదా. మేబీ ఎంపీల నుంచి తీసుకొని పోతారో తెలియదు కదా. ఎమ్మెల్యేలే కావాలనే రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు ఎంపీని తీసుకొని పోయి ఇప్పుడు నితిన్ నవీన్ ఖాళీ అవుతుంది. ఆయన రాజ్యసభ వచ్చినప్పుడు నితిన్ నవీన్ సీట్ ఖాళీ కదా, ఎంపీని తీసుకొని పోయి రిజైన్ చేయించి ఎమ్మెల్యే ఇవ్వచ్చేమో, ఆ సీట్ల నుంచి కంటెస్ట్ చేయించచ్చేమో. ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఎక్కడెక్కడ బీజేపీకి ఒక దళిత్ సీఎం లేదని న్యూస్ నడుస్తుంది. అలాంటి అవకాశం ఏమైనా ఇవ్వచ్చేమో. బ్రాహ్మిన్స్కి ఆల్రెడీ 3 ఇచ్చారు, 3 ముఖ్యమంత్రులు ఉన్నారు బ్రాహ్మిన్స్. అగ్రవర్ణాల కింద ఎత్తుకుంటే ఒక భజన్ లాల్ శర్మ కావచ్చు, దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, మళ్ళీ అదే నెక్స్ట్ హిమంత బిశ్వ శర్మ కావచ్చు. సో ఇట్లా ఉన్నారు. అట్లా రకరకాల మహిళకి ఇచ్చారు ఢిల్లీలో. సో ఈసారి ఇంకెవరన్నా దళిత్కి ఏమైనా ఇస్తారు తెలియదు. ట్రైబల్కి ఆల్రెడీ ఇచ్చారు 2కి, ఛత్తీస్గఢ్ కావచ్చు లేకపోతే ఒరిస్సా కావచ్చు. ఇట్లా ఏదన్నా సంథింగ్ ఏదైనా ట్విస్ట్ అంటారు. సో సరైన అసర్టివ్ లీడర్గా ఏమన్నా తీసుకొని రావచ్చా అనేది ఒక ఆలోచన. ఎవరు వస్తారనేది మనకు కూడా సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా. వాట్ అబౌట్ విజయ్ సిన్హా? ఆయన కూడా చాలా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి అమిత్ షాకి అండ్ మోదీ గారికి చాలా క్లోజ్ టైస్ ఉన్నాయి, సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అతనికి అంత నాకేం అసర్టివ్ లీడర్ లాగా అనిపించలేదండి. మేబీ తెలియదు. భూమిహార్ కమ్యూనిటీ అనుకుంటా ఆయన. సిన్హా అంటే భూమిహార్స్. సో చెప్పలేం. నేను చెప్పేది నాకేమీ హోప్ అయితే లేదు. వేరే పార్టీ ఇద్దరులలో అవకాశాలు ఉంటే సమ్రాట్ చౌదరికి ఉండొచ్చు. 2 డిప్యూటీ సీఎంలు ఇద్దరు ఇప్పుడు ప్రజెంట్ అవకాశాలు ఉంటే ఆయనకు ఉండొచ్చు. ఒకవేళ వీళ్ళని తీసుకోవాలనుకుంటే, లేదనుకుంటే సర్ప్రైజ్గా న్యూ ప్యాకేజ్ రావాల్సి వస్తుందేమో. ఏమైనా జరగచ్చు. ఇప్పుడు కొంతమందిని కేంద్రంలో తీసుకొని రావచ్చు, కొంతమంది పార్టీలో తీసుకొని రావచ్చు. ఇప్పుడు అన్ని ఎంత రీషేప్లు ఉంది కదా. ఖచ్చితంగా దెర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్. ఇప్పుడు నేను చూశాను మన వినోద్ తావడే గారిని, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ. ఇన్నేళ్ల తర్వాత ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. మేబీ ఆయన క్యాబినెట్ ఇస్తారు రేపు. సో ఇన్నేళ్ళు పార్టీకి పనిచేసిన దానికి ఒక ఇదిగా బోనస్గా 5 సంవత్సరాల నుంచి ఆయన బీహార్ ప్రభారీగా ఉండే. బీహార్ బ్రహ్మాండమైన మ్యాండేట్ వచ్చింది. సో అలాంటి ఆయనకి ఇప్పుడు ఇది ఇచ్చారు రాజ్యసభ. హీ వాజ్ బీన్ రివార్డెడ్ విత్ రాజ్యసభ. సో ఈ మేబీ టేకెన్ ఇన్ టు క్యాబినెట్. సో రీషేపులు కావచ్చు. క్యాబినెట్ వాళ్ళు పార్టీలో రావచ్చు, పార్టీ వాళ్ళు క్యాబినెట్లోకి వెళ్ళచ్చు. లాట్ మెనీ థింగ్స్ విల్ హ్యాపెన్. సో ఇటు చెప్తున్నాం కదా, చాలా స్ట్రక్చర్డ్గా పోతుంటుంది బీజేపీ. వాళ్ళ థింక్ ట్యాంక్ చాలా డిఫరెంట్గా పనిచేస్తుంటుంది. ప్రతి దానిలో కూడా ఒక ప్లస్ ప్రతి దానికి ఒక డెప్త్గా పోతారండి. ఈ పని చేస్తున్నారంటే దానిలో చాలా ఒకటి ఏదో ఊరికే క్యాజువల్ యాటిట్యూడ్తో ఏదేదో చేసేసినాము, వీళ్ళ కొడుకు ఆయన కాబట్టి వాళ్ళ కొడుకు అయిన కాబట్టి చేయరు. దే గో ఇన్ టు లాట్ మెనీ ఆస్పెక్ట్స్. సో ఖచ్చితంగా బీజేపీ ఈజ్ ఎ పెనట్రేట్. ఇప్పుడు మొన్నటిదాకా మహారాష్ట్రకు లేరు బీజేపీ సీఎం, ఇప్పుడు మహారాష్ట్రకు కూడా బీజేపీ సీఎం వచ్చా. షిండే గారు కింద పనిచేస్తూ ఉండే ఫడ్నవీస్ గారు. ఇప్పుడు బీహార్లో కూడా అలాంటి అవకాశం వస్తుంది. సో ఎవ్రీవేర్ దే ఆర్ ట్రైయింగ్ టు ఎక్స్పాండ్ దేర్ ఫుట్ ప్రింట్స్. ఇప్పుడు లక్కీగా వెస్ట్ బెంగాల్ గెలిచాను బీజేపీ సీఎం అవుతారట.
సో ఇప్పుడు రేపు తమిళనాడు ఉంది, తమిళనాడులో కూడా మన ఎన్డీఏ రూలింగ్ వచ్చిందనుకోండి, అక్కడ కూడా బీజేపీ కూడా నిర్ణయాత్మక పాత్ర పోషించవచ్చు. అటువంటిది వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ వీక్ ఉండారో, ఇప్పుడు అక్కడ కొన్ని చోట్ల శాచ్యురేషన్కి వచ్చేస్తుంది పార్టీ, అలాంటి చోట్ల ఇంకా వచ్చే ఛాన్స్ లేని కాబట్టి సీట్లు అక్కడి నుంచి మనం వేరే చోటుకి ఎక్స్పాండ్ కావాలి. ఈస్ట్కి ఎక్స్పాండ్ అయ్యారు, నార్త్ ఈస్ట్కి ఎక్స్పాండ్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు, మళ్ళీ నార్త్ కొద్దిగా వెళ్ళారు, ఈస్ట్కి వెళ్ళారు. ఇప్పుడు ఈస్ట్లో కూడా ఎక్స్పాండ్ అవుతున్నారు. సౌత్లో ఇప్పుడు సౌత్లో కొద్దిగా ఇది ఉంది, బ్యారన్ ల్యాండ్ ఉంది. దాన్ని ఇప్పుడు ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, కేరళ కావచ్చు. కేరళలో వీళ్ళ ఇక్కడంటే పీక్ వచ్చేసింది ఆల్రెడీ. కర్ణాటకలో వచ్చింది, మన తగ్గినాయి కొన్ని సీట్లు కానీ. సో మిగతా స్టేట్లంతా కూడా ఇది ఉంది కాబట్టి బ్యారన్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఓన్ లీడర్స్ని ఇది చేయడము. సో ఖచ్చితంగా ఒక స్ట్రాటజిక్ మూవీ తీసుకుంటారని నేను అనుకుంటానండి. సో ఫైనలీ బీహార్లో కన్సాలిడేట్ కావడము, బలపడడం అనేది ఇంపాక్ట్ రిమైనింగ్ స్టేట్స్లో ఎక్కడైనా ఉంటుందా? ఖచ్చితంగా అండి. బీహార్ యొక్క ఇంపాక్ట్ ఎందుకు తీసుకున్నారంటే కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే, బీహార్ పక్కనే వెస్ట్ బెంగాల్. సో దానికి ఒక ఓట్ బ్యాంక్, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కూడా ఏదైనా ఇంపాక్ట్ ఉందని చూడాలి. దాన్ని ఇంపాక్ట్ చేయడానికి కూడా ఉండొచ్చు. ఏది బీహార్ సీఎంని చేంజ్ చేసి బీజేపీలో సీఎం ఎలాంటి సీఎంని ఇప్పుడు ఎంపిక చేసి దాని ఇంపాక్ట్ ఉండొచ్చు. బెంగాల్కి ఏమైనా ఉపయోగపడేదానికి వాడుకోవచ్చేమో. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి చెప్తున్నాను, పంజాబ్ ఉంది. పంజాబ్లో బీజేపీకి ప్రస్తుతానికి ఏం లేదు పొజిషన్, కానీ రోజు ఇప్పుడు హర్యానా సీఎం రెగ్యులర్గా స్పెండ్ చేస్తున్నారు అక్కడ. హర్యానా సీఎం గోయింగ్ అండ్ సిట్టింగ్ ఇన్ పంజాబ్. వాట్ ఈస్ హర్యానా సీఎంకి ఏం పని ఉంటుంది పంజాబ్లో? హర్యానా సీఎంని వాడుకొని బీజేపీ పంజాబ్ ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి 2027లో. ఆ ఎలక్షన్స్లో కూడా ప్రభావితం చూపించాలా, అక్కడ కూడా ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించాలని ప్రయత్నం చేస్తుంది. సో ఏ చిన్న చిన్న అవకాశాలు ఉంటే దాన్ని వాడుకుంటారు కదా అంటున్నాను. న్యాచురల్లీ పొలిటికల్ పార్టీస్ అదే కదా, దే నీడ్ పవర్. సో బీజేపీ స్టిల్ డిఫరెంట్ ఇన్ దట్. మిగతా వాళ్ళన్న ఎలక్షన్స్ టైంలో రాజకీయాలు మాట్లాడతారు, ఎలక్షన్ టైంలో సంఘటనాత్మక పనులు చేసుకుంటూ కూర్చుంటారు, కానీ బీజేపీ యొక్క ప్రక్రియ నిరంతరంగా సాగుతూ ఉంటుంది. దానిలో మనం మెచ్చుకోవాల్సిన విషయం ముందే ప్రొయాక్టివ్ ఎవ్రీథింగ్ 24/7 యాక్టివ్గా ఉండి రకరకాల ప్రోగ్రాములు చేస్తూ. ఇప్పుడు చూడండి, ఆర్ఎస్ఎస్ యొక్క అనుబంధంతో రకరకాల విరాట్ హిందూ సమ్మేళనాలు చేస్తున్నారు, అందరూ ఖాళీగా పెట్టకుండా. దేశం మొత్తం విరాట్ హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. సో ఇట్స్ ఆల్ డిఫరెంట్. విల్ వెయిట్ అండ్ సీ, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. బట్ ఏదైనా కూడా మీరు అన్నట్టుగా సర్ప్రైజ్ ఎలిమెంటే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బట్ డెఫినెట్లీ దట్ క్యాండిడేట్ మస్ట్ బి ఫ్రమ్ బీజేపీ నుంచి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 100%. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజు గారు. మరి మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బీహార్కి వచ్చేటువంటి కొత్త ముఖ్యమంత్రి ఎవరు అయ్యేటువంటి అవకాశం ఉంది, ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, మిగిలిన రాష్ట్రాలపై ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో అన్ఫిల్టర్డ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.